అందరికీ నమస్కారం. అట్ల తద్ది పండుగ రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు కుజ దోషం తొలగిపోతుందట. హిందూ పురాణాల్లో అట్ల తద్ది పండుగకి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఆశ్వయుజ బహుళ తదియ నాడు ఈ అట్ల తద్ది జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అని కూడా అంటారు. అలాగే గోరింటాకు పండుగ అని కూడా అంటారు. ఉత్తరాది వాళ్ళు కరవా చౌత్గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రధానంగా గౌరీదేవిని ఆరాధిస్తారు. ఈ సంవత్సరం అట్ల తద్ది పండుగ 2025 అక్టోబర్ 9వ తేదీన జరుపుకోనున్నాము. అయితే ఈ అట్ల తద్ది పండుగ రోజు కుజ దోషం నివారణ కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. స్త్రీలు విశిష్టంగా జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో అట్ల తద్ది ఒకటి. ఈ రోజున ఆడపడుచులు ఒకరికొకరు అట్లు వాయినంగా ఇచ్చిపుచ్చుకుంటారు. కాబట్టి అందరికీ అట్ల తద్ది పండుగ అనగానే గుర్తుకు వచ్చేది అట్లు. ఈ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో అట్లు వేసి ఇరుగు పొరుగు వారు అందరూ ఒక చోటుకు చేరి ఆ అట్లు ఒకరికొకరు వాయినంగా ఇచ్చిపుచ్చుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ అట్ల తద్ది వేడుకలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంతో సందడిగా జరుగుతాయి. ఆడపిల్లలందరూ ఇళ్ల దగ్గర ఉన్న చెట్లకు పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు కట్టి సంతోషంగా ఆనందంగా ఊగుతారు. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అంటూ మన తెలుగుంటి ఆడపడుచులు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ అట్ల తద్ది. ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజు ఈ అట్ల తద్ది పండుగ జరుపుకుంటారు. ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అట్ల తద్ది పండుగ జరుపుకుంటే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అంటే కరవా చౌత్ వేడుక చేసుకుంటారు. అట్ల తద్ది పండుగ రోజు పెళ్లి కాని యువతులు మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుకుంటూ ఈ వ్రతం ఆచరిస్తారు. అలాగే పెళ్లైన స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్యు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అట్ల తద్ది నోము ఆచరిస్తారు. మహిళలు పండుగ రోజు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేసుకుంటారు. ఈ రోజున గౌరీదేవిని పూజిస్తారు. అట్ల తద్ది పండుగ రోజు అమ్మవారికి ప్రధానంగా అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. మన పురాణాల ప్రకారం శివుడిని భర్తగా పొందడం కోసం గౌరీదేవి ఆచరించిన తొలి వ్రతం ఇదేనని పురాణోక్తి. కాబట్టి స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే అతి ముఖ్యమైన వ్రతం. కుజదోషం నివారణకు ఏమి చేయాలి? ఈ అట్ల తద్ది వ్రతం ఆచరించడం వల్ల జాతకంలో ఉన్న కుజదోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. ఎందుకంటే ఈ పండుగ రోజు నైవేద్యంగా సమర్పించే అట్లు అంటే కుజుడికి మహాప్రీతికరం. కాబట్టి ఈ పండుగ రోజున కుజుడికి పూజ చేసి నైవేద్యంగా అట్లు సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలో అడ్డంకులు ఉండవని, దోషాలు సైతం తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే గర్భదోషాలు, గర్భస్రావము వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ అట్ల తద్ది పండుగ రోజు ఇరుగు పొరుగు వారికి అట్లు వాయనంగా ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని విశ్వాసం. బాగా గమనిస్తే అట్లు వేసేందుకు ఉపయోగించే బియ్యం మినుములు సైతం గ్రహాలకు సంబంధించినవే కావడం విశేషం. ఇందులో మినుములు రాహువుకు చెందితే బియ్యం చంద్రుడికి చెందినవిగా చెబుతారు. వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి. తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.